హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. పోటీ ఉంటేనే ప్రతిభ బయటపడుతుంది. మరి ఇక్కడ 5గురు విద్యార్థుల మధ్య జరిగే పోటీలో ఎవరు తన ప్రతిభను నిరూపించుకుని విజేతగా నిలుస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద షో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్టిసిపెంట్ మనీష్ ఫ్రమ్ కర్నూల్. హాయ్ మనీష్. హాయ్ సార్. ఏ స్కూల్ కర్నూలులో? మాంటెసరీ. అండ్ నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. బుక్స్ అంటే ఎటువంటి బుక్స్? సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్. అండ్ టీవీలో ఏం చూస్తావు? టీవీలో నేషనల్ జియోగ్రఫిక్. ఛాంపియన్ చూస్తుంటావు ఎప్పుడన్నా? చూస్తుంటాను సార్. మరి ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? బాగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అవునా? మరి ఎలా ప్రిపేర్ అయ్యావు? కొన్ని బుక్స్ చదివాను. మనీష్కి మీరేమైనా హెల్ప్ చేశారండి? హెల్ప్ చేసినానండి. ఏం చేశారు? అంటే అతను రీడింగ్ చేసేటప్పుడు కొంచెం క్వశ్చన్స్ అడిగినా. మీరు చూస్తుంటారా ఛాంపియన్? ఎస్ సార్. సో మరి ఛాంపియన్లో గెలవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి? జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలా, ఓకే, ప్లస్ లక్ ఉండాలా. పెద్దకి ఏమవుదామని? సైంటిస్ట్. ఇంట్లో ఎలా ఉంటాడండి మనీష్? అల్లరి బాగా చేస్తాడా? చాలా అల్లరి సార్. వాళ్ళ అక్కని ఎక్కువ సతాయిస్తాడు. అక్క నీకన్నా ఎంత పెద్ద? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ హర్. హాయ్ వైష్ణవి. Hi sir. ఏ స్కూల్ హైదరాబాద్ లో? Bloomingdale's High School. నీ హాబీస్? Watching TV, playing games. ఏ గేమ్స్ ఆడతావు? Caroms, shuttle. ఎవరితో? Daddy, పెద్దకి ఏమవుదామని? doctor. ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి అదే ఇంట్రెస్ట్, సో అదే. వైష్ణవి ఇంట్లో అల్లరి బాగా చేస్తుందా? లేదండి, కామ్ గోయింగ్ పర్సన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ సుజిత్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సుజిత్. హాయ్ సార్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? హైటెక్ మోడర్న్ హై స్కూల్. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. బుక్స్ అంటే? కామిక్ బుక్స్, స్టోరీ బుక్స్. పెద్దగా ఏమవుదామని? ఐఐటి ఇంజనీర్. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్. మరి మీ మోడల్ స్కూల్లో ఐఐటికి వేరే క్లాసెస్ ఉంటాయా? ఉంటాయి సార్. మరి అందులో జాయిన్ అయ్యావా? ఇంట్లో ఎలా ఉంటాడండి సుజిత్? కామ్ గోయింగ్ సార్. Calm వెరీ going. కామ్. అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్క. అక్క. అక్కతో నీ తనే రిలేషన్? అల్లరి ఎక్కువ, వీడు చాలా కామ్. దెన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ శ్రీలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ శ్రీలక్ష్మి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగుంది. ఏ స్కూల్ హైదరాబాద్ లో? నాగార్జున హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టెలివిజన్, ప్లేయింగ్ గేమ్స్. ఏ గేమ్స్ ఆడతావు? కంప్యూటర్ గేమ్స్ ఎక్కువ. వెరీ గుడ్. అండ్ రీడింగ్ బుక్స్ అన్న ఎటువంటి బుక్స్ అవుతావు? స్టోరీ బుక్స్ ఎక్కువ సార్. ఏ స్టోరీ సిస్టమ్ బాగా? మోరల్ స్టోరీస్. మీరు చూస్తారండి ఛాంపియన్? చూస్తానండి. సో ఛాంపియన్ లో ఏ రౌండ్ లో బాగా స్కోర్ చేయొచ్చు? స్కోరింగ్ అయితే లిటరేచర్ అండి. ఓకే. నాకు ఇష్టమైన రౌండ్ అయితే రన్ రాజర్ అండి. సో మరి మీరు ప్రిపరేషన్ ఎలా హెల్ప్ చేశారు? క్వశ్చన్స్ అన్ని కొంచెం ప్రిపేర్ చేసి ఇచ్చాను. ప్రిపేర్ చేసి ఇచ్చారా? మిగతా ఇంకా ఎవరు హెల్ప్ చేశారు ఫ్యామిలీలో? స్కూల్లో టీచర్స్. అయితే నువ్వు ఒకవేళ గెలిస్తే నీకు పార్ట్నర్స్ చాలా మంది ఉంటారు, అవునా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ రాజేష్ ఫ్రమ్ వైజాగ్. హాయ్ రాజేష్. హాయ్ సార్. ఏ స్కూల్ వైజాగ్ లో? రవీంద్ర భారతి స్కూల్, ద్వారకానగర్ బ్రాంచ్. మరి నీ హాబీస్ ఏంటి? డ్రాయింగ్, రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ అంటే ఎటువంటి బుక్స్ అవుతాయి? అంటే ఏ బుక్స్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. మనకు చదివే కదా అది ఇన్ఫర్మేషన్ ఉందో లేదు తెలిసేది, ముందెలా తెలుస్తుంది? ఆ బుక్ ఈ బుక్ అని లేదు సార్, అన్ని బుక్స్ కూడా తను బాగానే ప్రిఫర్ చేస్తుంటాడు. ఒక బుక్ ఇచ్చేస్తే చాలు, ఇంకా అవునా? మొత్తం కూడా అది కంప్లీట్ అయిపోయినంత వరకు కూడా. కానీ బుక్ చదవాలంటే చాలా పేషెన్స్ ఉండాలి కదా. తనకి ఉన్నదే పేషెన్స్. ఉందే పేషెన్స్. అండ్ పెద్దకి ఏమవుదామని? కార్టూనిస్ట్ అండ్ వాల్ట్ డిస్నీ.
మరి గీస్తావా కార్టూన్స్ ఏమన్నా? డ్రాయింగ్ వచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ 5 పటాకా. సో 5 పటాకా అనేది 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీలో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా, ఆన్సర్ తెలియపోయినా మీ మదర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఆవిడ హెల్ప్ తీసుకున్నా కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే 10, రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ మదర్స్, మీ హెల్ప్ మాత్రం ఈ రౌండ్లో మాత్రమే, నెక్స్ట్ రౌండ్లో మాత్రం మీరు మాట్లాడడానికి లేదు. ఓకే, ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. యాక్చువల్లీ చాలా లక్కీ మీరందరూ. ఈవేళ క్వశ్చన్స్ అన్నీ ట్రూ ఆర్ ఫాల్స్ ఫార్మాట్లోనే ఉన్నాయి. ఓకే, సో నేను నీకు ఒక స్టేట్మెంట్ చెప్తాను, అవునా కాదా చెప్పాలి. ఐ స్టార్ట్ విత్ మనీష్. మన దేశంలో పోస్ట్ బాక్స్ అన్నీ రెడ్ కలర్లో ఉంటాయి, అవునా కాదా? అవును సార్. ష్యూర్? ష్యూర్. లాక్? ఎస్ సార్. రాంగ్ ఆన్సర్, సారీ, -5 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు వైష్ణవి. నిడివి పరంగా చూస్తే రామాయణ మహాభారత గ్రంథాల్లో మహాభారతం పెద్దది, అవునా కాదా? నిడివి అంటే డ్యూరేషన్ పరంగా చూస్తే రామాయణం మహాభారత గ్రంథాల్లో మహాభారతం పెద్దది. అవును సార్. పక్కా? రాంగ్ ఆన్సర్ అయితే -5. వన్స్ ఐ లాస్ట్ పేమెంట్. ఓకే, లెంత్ పరంగా చూస్తే రామాయణ మహాభారత గ్రంథాల్లో మహాభారతం పెద్దది, అవునా కాదు? అవును సార్. మదర్ అవును అంటున్నారు. అవును సార్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు సుజిత్. చీఫ్ స్పోక్స్ పర్సన్ అనే హోదా మన లోక్సభలో ఉంటుంది, అవునా కాదా? చీఫ్ స్పోక్స్ పర్సన్ అనే హోదా మన లోక్సభలో ఉంటుంది, అవునా కాదా? కాదు. షూర్? ఎస్ సార్. మదర్స్ హెల్ప్? నో సార్. గెస్ కొడుతున్నావా? నీకు ఆన్సర్ తెలుసా? గెస్. గెస్ అయితే మరి రాంగ్ ఆన్సర్ అయితే -5 అవుతుంది. ఇస్ దట్ ఓకే? ఎస్ సార్. స్పోక్స్ పర్సన్ లోక్సభలో ఉండదు, పార్టీకి ఉంటారు. సో యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు శ్రీలక్ష్మి. న్యూయార్క్ సిటీ అమెరికాలోని ఒక స్టేట్కి క్యాపిటల్, అవునా కాదా? న్యూయార్క్ సిటీ అమెరికాలోని ఒక స్టేట్కి క్యాపిటల్. కాదు. షూర్? వరల్డ్లోనే పెద్ద సిటీ దేనికి క్యాపిటల్ కాదా? పక్కా? మదర్స్ హెల్ప్ కూడా వద్దు. నీకు తెలుసా అండి ఆన్సర్? నో ఐడియా సార్. నో ఐడియా. క్యాపిటలా కాదా? కాదు. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు రాజేష్. మనుషుల్లో లాగే జిరాఫీలకు కూడా 32 పళ్ళు ఉంటాయి, అవునా కాదా? కరెక్ట్ సార్. షూర్? సార్ షూర్ సార్. నీకెలా తెలుసు? సార్ అంటే చదివాను సార్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, సుజిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, శ్రీలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, రాజేష్ ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్, మనీష్ ఫ్రమ్ కర్నూల్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత ఆడియో విజువల్ రౌండ్ మీ అందరికీ తెలుసు. ఒక ఫోటోగ్రాఫ్ కానీ ఒక వీడియో క్లిప్ కానీ చూపిస్తాను, దానికి సంబంధించిన ఒక ప్రశ్న లేకపోతే ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. ఇది బజర్ రౌండ్. సో బజర్ ప్రెస్ చేసి మీరు ఆన్సర్ చెప్పాలి. అండ్ బజర్ ప్రెస్ చేయకుండా ఆన్సర్ చెప్తే అది వ్యాలిడ్ కాదు. ఓకే, దయచేసి క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే బజర్ ప్రెస్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని క్రికెటర్ 2004 డిసెంబర్లో మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ను ఏ దేశం మీద ఆడాడు? ఈ ఫోటోలోని క్రికెటర్ 2004 డిసెంబర్లో మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ను ఏ దేశం మీద ఆడాడు? ఎనీ గెస్? క్వశ్చన్ క్లోజ్. పక్కా? క్వశ్చన్ ఈజ్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆడియో క్లిప్. ఈ పాటను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి? ఈ పాటను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి? సాంగ్ ప్లీజ్.
ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది రాజేష్ ఫ్రమ్ వైజాగ్. రాజేష్ నీ ఆన్సర్ దేవశ్రీ ప్రసాద్. షూర్? షూర్ ఏ సార్. సినిమాది? ఇద్దరు అమ్మాయిలతో. కరెక్ట్ ఆన్సర్, 10 points. థర్డ్ విజువల్ ప్లీజ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన ఈ అపురూప నిర్మాణం పేరేంటి? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన ఈ అపురూప నిర్మాణం పేరేంటి? సుజిత్ బజర్ ప్రెస్ చేశాడు. ఆన్సర్ రామోజీ ఫిల్మ్ సిటీ. కరెక్ట్ ఆన్సర్, 10 points. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రాజేష్ ఫ్రమ్ వైజాగ్ 20 points, సుజిత్ ఫ్రమ్ హైదరాబాద్ 20 points, వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్ 10 points, శ్రీలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ 10 points, మనీష్ ఫ్రమ్ కర్నూల్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. సో మీకు ఇక్కడ ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ మీకు ఎల్ఈడి పైన చూపిస్తాను. ఆ వర్డ్ ఏంటో మీరు గెస్ చేయాలి. నేను ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే క్లూ కూడా ఇస్తాను. అప్పుడు గెస్ చేస్తే 50 points. మీరు గెస్ చేయలేకపోతే సెకండ్ లెటర్ కూడా రివీల్ చేస్తాను, 40 points. థర్డ్ లెటర్ 30, ఫోర్త్ లెటర్ 20, ఫిఫ్త్ లెటర్ 10 points. ఏ స్టేజ్లో రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 points. ఓకే, బజర్ రౌండ్. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ వర్డ్ 9 letter వర్డ్. I reveal letter number 4, L. Clue, రూలు ఎక్కడ ఉండునో డాష్. వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్ బజర్ ప్రెస్ చేసే ఆన్సర్ పార్లమెంట్. స్పెల్లింగ్ PARLIAMENT. రాంగ్ ఆన్సర్, -5 points. I reveal letter number 9, రూలు ఎక్కడ ఉండునో డాష్. ఓకే, నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. రూలు ఎక్కడ ఉండునో అక్కడ ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 5 ప్లీజ్. రూల్ ఎక్కడ ఉండునో అక్కడ. ఎనీ గెస్? ఓకే, ఐ రివీల్ ద లాస్ట్ లెటర్. రివీల్ లెటర్ నెంబర్ 3 ప్లీజ్. బజర్ ప్రెస్ చేసింది శ్రీలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. నీ ఆన్సర్ వైలేషన్. స్పెల్లింగ్ VIOLATION. కరెక్ట్ ఆన్సర్, 10 points. నెక్స్ట్ వర్డ్ 14 letter వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 7, P. కాలేజ్లో చదవలేదు. కాలేజ్లో చదవలేదు. గెస్ చేస్తే 50 points. ఓకే, ఐ రివీల్ లెటర్ నెంబర్ 1, C. లెటర్ నెంబర్ 1 is C. లెటర్ నెంబర్ 7 is P. క్లూ, కాలేజ్లో చదవలేదు, 40 points. Any guess? Okay, I reveal letter number 3. Letter number 3 is R. 30 points. College lo chadavaledu. Next letter. I reveal letter number 10. College lo chadavaledu. Guess cheste 20 points. Okay, I reveal last letter. Reveal letter number 5, please. First buzzer press chesindi Rajesh. Correspondent. Spelling? CORRESPONDENT. 13 letters e unnai. Wrong answer, -5 points. Third word, 10 letter word, please.
I reveal letter number 3. T. Clue. ఆహా ఏమి అందం ఏమి చందం. ఆహా ఏమి అందం ఏమి చందం. Reveal letter number 9 please. C. ఆహా ఏమి అందం ఏమి చందం. గెస్ చేస్తే 40 పాయింట్స్. Reveal letter number 6 please. ఆహా ఏమి అందం ఏమి చందం. Reveal letter number 2 please. Vaishnavi buzzer press చేసావు. అపియరెన్స్. కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్ 25 పాయింట్స్, సుజిత్ ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్, శ్రీలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్, రాజేష్ ఫ్రమ్ వైజాగ్ 15 పాయింట్స్, మనీష్ ఫ్రమ్ కర్నూల్ -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ మీ అందరికీ తెలుసు. 30 సెకండ్స్ టైంలో మీ ఫేవరెట్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే, ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి. 5 టాపిక్స్: హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఓకే, ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ మనీష్. మీ ఫేవరెట్ టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనిషి శరీరంలోని లార్జెస్ట్ గ్లాండ్ ఏది? లివర్. కరెక్ట్ ఆన్సర్. ఆంకాలజీ ఏ వ్యాధి గురించి స్టడీ చేస్తారు? డిప్తీరియా. రాంగ్ ఆన్సర్. గ్రీన్ గోల్డ్ ఆఫ్ అస్సాం అంటే ఏ పంట? టీ ప్లాంట్. కరెక్ట్ ఆన్సర్. బ్యాటరీలో ఉపయోగించే యాసిడ్ ఏది? పాస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? బెంగళూరు. రాంగ్ ఆన్సర్. న్యూట్రాన్ కనుగొన్నది ఎవరు? చాడ్విక్. కరెక్ట్ ఆన్సర్. వైష్ణవి మీ ఫేవరెట్ టాపిక్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అతడు సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. ఫీల్ మై లవ్ అనగానే గుర్తొచ్చే హీరో? అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. తుఫాన్ సినిమాలో షేర్ ఖాన్ ఎవరు? పాస్. ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్ అని ప్రభాస్ ఏ సినిమాలో అంటాడు? రెబెల్. రాంగ్ ఆన్సర్. బృందావనంలో ఎన్టీఆర్ ఎవరి బాయ్ ఫ్రెండ్? సమంత. కరెక్ట్ ఆన్సర్. మిరపకాయ సినిమాలో చారుకేశ ఎవరు? సునీల్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సుజిత్ నీ ఫేవరెట్ టాపిక్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన క్రీడ ఏది? పాస్. 2015 ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య? పాస్. బారాబతి స్టేడియం ఏ సిటీలో ఉంది? పాస్. థామస్ కప్ ఏ ఆటకు సంబంధించింది? పాస్. 2018 ప్రపంచ కప్ ఫుట్బాల్ నిర్వహించే దేశం ఏది? అర్జెంటీనా. రాంగ్ ఆన్సర్. టీ అనేది ఏ ఆటకు సంబంధించింది? పాస్. ఓకే, శ్రీలక్ష్మి నీ ఫేవరెట్ టాపిక్. మైథాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీకృష్ణుడి యుగం ఏది? పాస్. రోహిణి నక్షత్రాన్ని ఎవరి భార్యగా చెప్తుంటారు? పాస్. ధ్రువ నక్షత్రం ఆకాశంలో ఏ దిక్కులో కనిపిస్తుంది? పాస్. బాసర ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్. కరెక్ట్ ఆన్సర్. తెలుగు సంవత్సరాల్లో చివరిదేది? పాస్. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. రాంగ్ ఆన్సర్. రాజేష్. హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మన జాతీయ గేయం ఏది? వందే మాత్రం. కరెక్ట్ ఆన్సర్. రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి పంపిస్తారు? లోక్సభ. రాంగ్ ఆన్సర్. కిరణ్ బేడి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీ. కరెక్ట్ ఆన్సర్. అగర్తల ఏ రాష్ట్రానికి క్యాపిటల్? త్రిపుర. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ముఖ్యపట్నం ఏది? నెల్లూరు. కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? పాస్. పింగళి వెంకయ్య మాతృభాష ఏది? తెలుగు. కరెక్ట్ ఆన్సర్. ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్ 50 పాయింట్స్, శ్రీలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ 25 పాయింట్స్, మనీష్ ఫ్రమ్ కర్నూల్ 15 పాయింట్స్, సుజిత్ ఫ్రమ్ హైదరాబాద్ 15 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ రాజేష్ ఫ్రమ్ వైజాగ్ విత్ 60 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి సర్టిఫికేట్స్.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ ఎపిసోడ్ విన్నర్ రాజేష్ ఫ్రమ్ వైజాగ్ విత్ 60 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు ఈ టీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. రాజేష్, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ సార్. టెన్షన్ పడ్డావా? లిటరేచర్ రౌండ్లో పడ్డా. ఇంకా లాస్ట్లో భయం వేసింది కదా, మళ్ళీ రాంగ్ చెప్తే -5 అయిపోతాయేమో అని. కానీ ఆల్మోస్ట్ లాస్ట్ క్వశ్చన్ నేను ఫినిష్ చేసి ఉండకపోతే నీకు పాయింట్స్ వచ్చిండేవి కాదు కదా, ఎస్. అప్పుడు టై బ్రేకర్కి వెళ్ళేది. బట్ రియలీ వెల్ ప్లేడ్. మరి 5,000 రూపీస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా ఫాదర్కి ఇస్తాను సార్. ఎందుకు? ఆయన నీకు ఇవ్వాలి కానీ నువ్వు ఆయనకి ఇవ్వడం ఏంటి? అండ్ మీరు టెన్షన్ పడ్డారండి మధ్యలో? చాలా టెన్షన్ పడ్డాను. ఎప్పుడండి? లిటరేచర్ రౌండ్లో కూడా. లిటరేచర్ రౌండ్లో మీకు అవార్డు మీకు తట్టింది కదా? తట్టింది సార్. కానీ- చెప్తాడు అనుకున్నాను కానీ మిస్ అయిపోయాడు. లాస్ట్ 2 words మిస్ అయిపోయాడు. సూపర్ సాటర్డే మెగా ఫైనల్కి నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా, Yes. మరి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాలి లిటరేచర్. Yes, ఓకే, ఎందుకంటే విన్నింగ్కి లూజింగ్కి అదే తేడా అవ్వచ్చు. ఎస్. ఓకే, ఆల్ ది బెస్ట్. సీ యూ అగైన్ ఆన్ సాటర్డే. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. ఈ ఎపిసోడ్లో విన్నర్ ఎవరనేది లాస్ట్ సెకండ్ వరకు డిసైడ్ కాలేదు. అండ్ లాస్ట్ 1 సెకండ్లో నేను అడిగిన క్వశ్చన్, అతను చెప్పిన సమాధానం, దట్ మేడ్ ద హోల్ డిఫరెన్స్. టేక్ కేర్, గుడ్ నైట్.